స్వర్ణగిరి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు చేయబోతున్నారు కదా! దాని గురించి చెప్తారా? ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు 9 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయండి. చక్కటి కార్యక్రమాలు. సో, ఫిబ్రవరి 19 నాడు మొదటి రోజు. ప్రపంచంలోనే ఏ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరగని విషయము, ఆ అద్భుతము మన స్వర్ణగిరి దేవాలయంలో ఉందండి. ఉదయము స్వామివారికి నేరుగా సూర్యకిరణాలు హ్మ్. సూర్య నమస్కారం జరుగుతుంది. నేరుగా పడతాయి సూర్యకిరణాలు. నేరుగా. హ్మ్. సో, ఎటువంటి అంటే అద్దం కానీ, ఆర్టిఫిషియల్‌గా పెట్టాలని కాకుండా, నేరుగా స్వామివారి పాదాలకి సూర్యకిరణాలొస్తాయి. సూర్య నమస్కారం. చాలా అరుదైన సంఘటన. ఉదయం 7 గంటలకు సమయంలో అవుతుంది. సో, అదో అద్భుతం. సో, ఆ గడియ 7 గంటలకు రావడము. సో, బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు స్వామివారి అభిషేకం కాగానే సూర్య నమస్కారం జరగడం అనేది అసలు కన్నుల విందుగా అండి. సో, రేపు ఉదయము ఆ కార్యక్రమం ఉంది. అందరు భక్తులు చూసే విధంగా దీన్ని ఒక లైవ్‌గా కూడా ఏర్పాటు చేస్తున్నాము. అంటే ఆ సూర్య నమస్కారము చూడ్డానికి. సో, రేపు ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఉంటుంది. 6:45 నుంచి 7:10 నిమిషాల వరకు దాదాపు ఒక 7 నిమిషాల వరకు స్వామివారికి సూర్య నమస్కారం ఉంటుందండి. అండ్ దీన్ని కూడా ఎటువంటి డిజైన్ అంటే ఇలా జరగాలి, ఇలా సూర్యకిరణాలు పడాలి అని ఎవరు డిజైన్ చేసింది కాదు. ఆ కోరిక మనసులో ఉండేది. ఆయన తెలుసుకొని ఆ విధంగా సూర్య నమస్కారం జరగడం, ఆ సూర్యకిరణాలు స్వామివారి పాదాల పైన పడడం అనేది ఒక అద్భుతము. సో, లాస్ట్ ఇయర్ దేవాలయం ఓపెనింగ్‌కి ముందు అది చూసాము. దేవాలయం ఓపెనింగ్ తర్వాత ఇది మొదటిసారి బ్రహ్మోత్సవాలు. ఈ మొదటి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు హ్మ్. ఉదయం స్వామివారి సూర్య నమస్కారం అనేది అసలు అద్భుతం అండి. అండ్ బ్రహ్మోత్సవాల విషయానికొస్తే ప్రతిరోజు దేవాలయంలో చక్కటి కార్యక్రమాలున్నాయండి. హోమాలున్నాయి. అండ్ ప్రతిరోజు పెద్దలు ఒక జీఆర్ స్వామి గారు ప్రతిరోజు ఒక జీఆర్ స్వామి గారు దేవాలయానికి రావడం అవుతుంది. అండ్ వచ్చిన భక్తులకు కూడా అన్ని సదుపాయాలు, అదేవిధంగా ప్రతి భక్తుడికి ప్రసాదం అందే విధంగా అండ్ అన్నప్రసాదం కూడా రోజుకి 5,000 నుంచి 7,000 మందికి అన్నప్రసాదం ఉండే విధంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3:00 వరకు ఉచిత అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందండి, భోజనము ఇవన్నీ రోజులు కూడా. అండ్ అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానివ్వండి, వాష్‌రూమ్స్ కానివ్వండి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ 23, 24 తారీఖు నాడు చిన్నజీయర్ స్వామి గారు హ్మ్. వచ్చేయడం జరుగుతుంది. అండ్ చివరి రోజు 28వ తారీఖు నాడు పెద్ద జీయర్ గారు కూడా వచ్చేస్తున్నారు. సో, ప్రత్యేకమైన పూజలు అండ్ స్వామివారి కళ్యాణము ఇవన్నీ కూడా జరగడం ఉన్నాయి.